ఈ వ్యక్తి తన పూల చెట్లకి నీళ్లు పడుతూ ఉంటే ఒక పూల కుండీ కింద పడిపోతుంది. అది గాలికి పడిపోయి ఉంటుందని ఇతను పెద్దగా పట్టించుకోడు. కానీ ఒకరోజు ఒక సైడ్ మట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో ఇతనికి పూల కుండీల కింద పెద్ద ఎలుకలున్నాయి అని డౌట్ వచ్చి ఎలుకల మందుని చల్లుతాడు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ మట్టి లోపలికి వెళ్తూనే ఉంటుంది. దాంతో ఇతను అక్కడ ఒక బోను పెట్టి ఎలుక లోపలికి వచ్చి ఇరుక్కోవడానికి తేనె కూడా పెడతాడు. అలాగే అక్కడ జెండాలు పాతిపెట్టి ఎలుక వచ్చే దారిని గమనిస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్ లో ఈ వ్యక్తి తన వైఫ్ టెన్షన్ పడడం అస్సలు గమనించడు. మరుసటి రోజు ఇతను పని నుంచి తొందరగా వచ్చేయడంతో సడన్ గా భార్య బయటికి వచ్చి, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు బార్బీక్యూ కావాలి, వెళ్ళి తీసుకుని రండి అని అంటుంది. దాంతో ఇతను కూడా తీసుకోరాడానికి వెళ్తూ ఉంటే ఇతను జెండా పాతి పెట్టిన మట్టి కదలడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఇతను ఎలుక ఇరుక్కుంది అనుకుని చెయ్యి లోపల వేస్తే ఆ మిషన్ లో ఎలాంటి ఎలుక ఉండదు. దాంతో ఇతను అక్కడే ఉన్న సీసీటీవీని చూస్తాడు. అప్పుడే ఇతనికి తన పక్కింట్లో ఉండే ఒకతను ఎక్కువ నీళ్లు వేస్ట్ చేయొద్దు అని చెప్పడం గుర్తొస్తుంది. దాంతో ఇతను ఎంతో తెలివిగా ఒక ప్లాన్ వేస్తాడు. మరుసటి రోజు ఇతను జాబ్ కి వెళ్తూ తన వైఫ్ తో, నేను 1 నెల వరకు రాలేను, నాకు ఎక్కువ పని ఉంది అని అంటాడు. ఇది విన్న వైఫ్ కూడా లోపలే ఎంతో ఆనందించి లోపలికి వచ్చేస్తుంది. ఆమె లోపలికి వచ్చి సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేయగానే ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. దాంతో ఈమె పోలీసులని అక్కడికి పిలుస్తుంది. కొద్దిసేపటికే రెస్క్యూ టీం వాళ్ళు అక్కడికి వచ్చి ఈమె ఫేస్ పైన రక్తాన్ని చూసేసి, మీకేమైనా అయ్యిందా అని అడుగుతారు. దానికి నాకేం అవ్వలేదు, మా పక్కింటి జాక్ కే దెబ్బ తగిలింది అని అంటుంది. నిజానికి ఇతను జాబ్ కి వెళ్ళినప్పుడు పక్కింటి అబ్బాయి అతని ఇంట్లో నుంచి ఒక సొరంగాన్ని తవ్వుకొని ఉంటాడు. యాక్చువల్లీ పక్కింటి జాక్ వీళ్ళ ఇంటి వరకు ఒక సొరంగాన్ని తవ్వుకొని ఉంటాడు. ఎప్పుడైతే ఈ వ్యక్తి జాబ్ కి వెళ్తాడో జాక్ ఆ సొరంగం నుంచి ఈ మహిళ దగ్గరికి వచ్చేవాడు. ఈ వ్యక్తి ఎలుకల కోసం పెట్టిన బోను దగ్గర ఒక బ్లాస్ట్ మందు పెట్టేసి ఉంటాడు. దాంతో ఈ వ్యక్తి వస్తున్నప్పుడు బ్లాస్ట్ అయ్యి అతను అక్కడే ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ తర్వాత రెస్క్యూ టీం వాళ్ళు ఎలాగోలాగా అతన్ని ఆ సొరంగం నుంచి బయటకి తీస్తారు. ఇతను చేసింది కరెక్టేనా? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.